ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీ అందరికీ ఒక తెలియని వాస్తవాన్ని అందించబోతున్నాను. మీ పొట్టకి వీక్లీ ఆఫ్ ఎందుకు ఇవ్వాలి? మీరైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సండేలు ఆఫ్ తీసుకున్నారండి? ఎన్ని సెకండ్ సాటర్డేలు ఆఫ్ తీసుకున్నారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద హయ్యర్ అఫీషియల్స్, పెద్ద పెద్ద కంపెనీస్లో చేసేవారికి 2 రోజులు సెలవులు, శనాదివారాలు. మీకు ఇన్ని సెలవులు కావాలా? మరి మీ పొట్టకి ఎప్పుడన్నా సెలవు ఇచ్చారా? ఒక్క సండే సెలవు. దాని ముఖానికి పాప పుట్టాక సెలవే తెలియదు. ఇక పండగ కన్నా సెలవిస్తారా? పెళ్లి కన్నా సెలవిస్తారా? అంటే పండగలో పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే మీ పొట్ట ఓటీ మీద ఓటీ చేస్తూ ఉండాలి పాపం. మామూలు రోజులైనా రైట్. ఇక మీకు పండగ సెలవులు, ఆ సండే సెలవులు, దసరా సెలవులు, దీపావళి సెలవులు, సంక్రాంతి సెలవులు, ఇన్ని సెలవులు మీకు కావాలి. కానీ మేము పొట్టకు మాత్రం ఒక్క సెలవు ఇవ్వక్కర్లేదా? అందుకనే మీరు సెలవు ఇవ్వనందువల్ల అది మధ్యలో మీరు వర్కింగ్ డేస్లో మిమ్మల్ని సడన్గా మూలపడేస్తుంది. అందుకని ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి సీఎంల వరకు అందరూ కూడా సడన్గా ప్రోగ్రాములు క్యాన్సిల్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. కారణం ఏంటి? వాళ్ళ బాడీకి సర్వీసింగ్కి టైం ఇవ్వరు, రిపేర్ చేసుకోవడానికి, మెయింటెనెన్స్కి, సర్వీసింగ్కి టైం ఇవ్వరు. అందుకని వర్క్స్ అన్ని పెండింగ్ ఉండిపోయి సడన్గా ఒక్కసారి మీకు చెప్పా పెట్టకుండా అది మూలపడేసేస్తుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇన్ఫెక్షన్ రూపంలో. అందుకని ఇలాంటి మీరు మూలపడకూడదంటే మీ బాడీకి, మీ పొట్టకి రెస్ట్ ఇవ్వాలి. వీక్లీ ఆఫ్ ఇవ్వటం తెలుసుకోండి. ఇప్పుడు నేను ఎప్పుడు పొట్టకట్ట సెలవు ఇస్తాం కదా, నేను 25-30 ఏళ్ళ నుంచి సడన్గా ఒక్కరోజు కూడా ప్రోగ్రాం ఎప్పుడు ఆగవు. ఒక్కరోజు పడుకోవటం తెలియదు, ఒకరోజు అనారోగ్యానికి గురవటం, ట్యాబ్లెట్ వేసుకోవటం, ఈరోజు ఇది క్యాన్సిల్ అయిపోయింది, అనారోగ్యం వచ్చి అనేది ఉండదు. ఎందుకంటే ముందే దానికి రెస్ట్ ఇచ్చి క్లీన్ చేసేసుకుని పెండింగ్ వర్క్స్ లోపల లేకుండా ఫినిష్ చేసేటట్టు ఛాన్స్ ఇస్తున్నాం. ఇది మీకు తెలియాలి. మెకానిజం ఏంటో తెలుసండి? పగలు తినే జంతువులన్నీ రాత్రికి రెస్ట్ ఇస్తాయి, రాత్రి తినే జంతువులన్నీ పగలు రెస్ట్ ఇస్తాయి. న్యాచురల్ లా ఇది. ఎందుకు రెస్ట్ ఇవ్వాలి అంటే మన శరీరానికి ఆటోమేటిక్ మెకానిజం ఒకటి ఉంది, అదే రిపేరు క్లీనింగ్. ఈ రిపేరు క్లీనింగ్ అనేది ఎవ్రీ డే 12 అవర్స్ జరిగితేనే 1 డే సైకిల్ ఫినిష్ అయినట్లు. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ చేయాలి. 12 అవర్సే ఇన్పుట్ ఇవ్వాలి. మీరు ఫీడింగ్ ఇవ్వాల్సింది 12 అవర్స్ లోపే. ఏది ఇచ్చినా ఫీడింగ్ 12 అవర్స్ లోపే. 12 అవర్స్ అసలు ఆహారం లేకుండా పొట్ట కంప్లీట్గా రెస్ట్ ఉండాలి. అంటే డైజెషన్కి ఈ 12 అవర్స్లో కూడా మనం 8 అవర్స్లో తినేసేసేసి కనీసం 16 అవర్స్ అన్నా మీరు ఆహారం జోలికి వెళ్ళకపోతే అప్పుడు డైజెషన్ అయ్యేసరికి 12 అవర్స్ అయిపోతుంది. ఎందుకంటే డైజెషన్ మొదలయ్యే దగ్గర నుంచి డైజెషన్ స్టాప్ అవటానికి 12 అవర్స్ ఉండాలి. అందుకని నోటికి ఆపటం 12 అవర్స్ కాదండి అక్కడ. అందుకని 8 అవర్స్లో తినేసేసి 12 అవర్స్ కనుక రెస్ట్ మీ పొట్టకు వచ్చిందనుకోండి, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ చేస్తుంది. మన బాడీకి ఉన్న ఆటోమేటిక్ మెకానిజం తెలుసండి. ఎముకలు విరుగుతాయి, అంటుకుపోతాయి, చర్మం తెగుతుంది, కలిసిపోతుంది, మేక గుచ్చుకుని బ్లడ్ కారుతుంది, ఆటోమేటిక్గా పంచర్ వేసుకుంటుంది. మన బాడీస్కే కాదు, నేచర్లో ఉన్న ప్రతి జీవికి ఆ ఉన్న శరీరానికి ఈ మెకానిజం ఉంది. మనకేం విశేషంగా స్పెషల్గా లేదు. కానీ వీటితో పాటు ఇంకొక మెకానిజం ఉంది బాడీకి. ఏ రోజుకారో చచ్చిపోయిన కణాల వేస్ట్ అంతటిని బాడీ డీటాక్సిఫై చేసి బయటికి క్లీన్ చేస్తుంది. ఏ రోజు ఆహారం ద్వారా వచ్చిన వ్యర్థాలన్నింటినీ విడగొట్టేసి మలమూత్రాదుల్లో బయటకు తోసే మెకానిజం కలిగి ఉంది. లోపలింత కూడా పెండింగ్ పెట్టకుండా మీకు ఏ రోజుకి ఆ రోజు షింకు కడుక్కుంటారు, అంట్లు కడుక్కుంటారు, డస్ట్బిన్ కడిగేస్తారు, ఇల్లు తుడుస్తారు, తడిగొడ్లు పెడతారు, స్టవ్ తుడుస్తారు, డైనింగ్ టేబుల్ తుడుస్తారే. ఇవన్నీ క్లీన్ చేస్తేనే మీ రొటీన్ వర్క్ ఫినిష్ అయినట్లా కాదా? వండుకుంటా తినేస్తేనే వర్క్ అంతా ఫినిష్ అయినట్లా? అదొక పార్ట్. క్లీనింగ్ ఇది మరొక పార్ట్. ఈ 2 పని అయితేనే 1 డే సైకిల్ పూర్తయినట్టు. ఈ వర్క్స్ అన్నీ రిపేరు, క్లీనింగ్లు, ఇవన్నిటిని షింకు, అంట్లు, అట్లాగే స్టవ్లు, డైనింగ్ టేబుల్, ఇల్లు తొడవకుండా మీరు పడుకుంటారా? అక్కడ మీకు కావాలి, కానీ ఇక్కడ అక్కర్లేదా? ఇది మనిషి చేసే మిస్టేక్. అందుకనే మనిషికి ఈ భూమి మీద ఉన్నన్ని కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఏ ప్రాణికి ఉండవండి. అవి నేచర్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ని డీవియేట్ చేయు. జ్ఞానం ఉన్నందుకు మనం ఒక్కడమే డీవియేట్ చేస్తుంటాం. అందుకని ఈ బాడీ ప్రిన్సిపల్స్ని కాస్త గౌరవించండి, ఆచరించండి. మీకు ఎంత హాయినిస్తుందో ఈ బాడీ, ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో దాన్ని ఎంజాయ్ చేయండి. ఈ ఆరోగ్యంతో మీరు ఎక్కువ కాలం ఇంకా టేస్ట్లు తినండి. కొత్త ఇప్పుడు వచ్చిన ఐటమ్సే కాదు కదా, ఇంకో 15 ఏళ్లలో ఎన్ని పుడతాయో. మరి అవన్నీ చూడకుండా చచ్చిపోతారు చాలామంది, ఆరోగ్యం కోల్పోయారంటే. 90 ఏళ్ళు 100 ఏళ్ళు మనిషి అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు హెల్దీగా ఉంటే. రోగంగా మారిపోయింది శరీరం అంటే ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ మిస్ అవుతాం మనం. చేత మీరు ఎక్కువ కాలం ఎక్కువగా ఎంజాయ్ చేయాలంటారా? ముందు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి,
తర్వాతే వాటిని ఎంజాయ్ చేయటం. అంచేత పొట్టకి కనుక రెస్ట్ ఇచ్చారు అంటే వీక్లీ వన్స్ మీ పొట్ట 24 గంటలు ఈ 5-6 రోజుల వారం రోజుల పెండింగ్ వర్క్ అంతటిని ఫినిష్ చేసేసుకుని ఆ వీక్లీ ఆఫ్ రోజున చక్కగా సెట్ చేసేసుకుంటుంది. మీరు కూడా చూడండి, మీరు ఆదివారం సెలవు, రోజు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళొచ్చేసి కొంతమంది ఆడవారు కూడా చేస్తుంటారు కదా, వండుకోవటం, సర్దుకోవటం, తినటం, వెళ్ళటం, పని చేసి రావటం, మళ్ళీ వండుకోవటం, తినటం, పడుకోవటం అయిపోతుంది. చాలా పనులు పెండింగ్ ఉండిపోతాయి. వర్కింగ్ ఉమెన్ కనుక ఉన్నా, అంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్లో ఉన్న ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు చూడండి, ఆదివారం సెలవు రోజున ఈ 6 రోజులు పెండింగ్ వర్క్స్ అని అప్పుడు చూసుకుంటారు. ఏంటవి? బట్టలన్నీ రోజు ఉతుక్కోవడానికి టైం ఉండదు, ఆ రోజు ఉతుక్కోవటం వాషింగ్ మెషిన్లో, వాటిని గెంజి పెట్టుకోవడం, ఆరేసుకోవడం, ఇస్త్రీ చేసుకోవటం, కూరగాయలు పళ్ళు అని మార్కెట్లకి వెళ్ళి బాగా తెచ్చుకోవటం, ఈ మధ్యలో రిలీజ్ అయిన పెండింగ్ సినిమాలు ఉంటే ఆ సెలవు రోజున చూసుకోవటం. ఇక వీటితో పాటు బంధువులు, ఫ్రెండ్స్ని ఎవరైనా మన ఇంటికి పిలవాలన్నా, మనం ఎవరింటికి వెళ్ళాలన్నా వర్కింగ్ డేస్లో కుదరదు. ఈ సెలవుని అట్లా వాడుకుంటాం. చూడండి, పెండింగ్ వర్క్స్ అన్నిటిని చేయటానికి మీరు ఆదివారం నాడు సెలవుని ఎట్లా వాడుకుంటున్నారండి? అలాగే మన బాడీ ఈ 5-6 రోజుల పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే మీ లోపల డిపాజిట్స్, ఈ వేస్ట్ టాక్సిన్స్ ఇవి డిపాజిట్ పెరగకుండా ఈ పెండింగ్ వేస్ట్ అంతటిని కూడా సెలవు రోజున ఫినిష్ చేసేసుకుంటుంది. అట్లాగే అందుకనే మనది భారతీయ సంస్కృతి, ఋషి సంస్కృతి కదా, ఈ ఎలాంటి ఆచారాలు ఉన్నాయో చూడండి. అందుకని అంత కష్టపడే పూర్వం రోజుల్లో కూడా ప్రతి శనివారం ఉపవాసం అని ఆచారం పెట్టారండి. రోజు సూర్యాస్తమయంలోపు తిన్నా అంత కష్టపడే మనుషులకు కూడా సాయంకాలం 6 గంటలకు మాత్రమే డిన్నర్ తిన్నప్పటికి కూడా వారానికి ఒక్కరోజు శనివారం ఉపవాసం పెట్టారు. కారణం ఏంటి? ఏ రోజుకా రోజు 12 గంటలు తిన్నందుకు రిపేరు, క్లీనింగ్, నైట్ రెస్ట్లో జరుగుతున్నప్పటికీ ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే దాన్ని ఫినిష్ చేసి బాడీ మొత్తం హెల్దీగా అవటం కోసం కంప్లీట్ సెలవు మీ పొట్టా ప్రేగులు కావాలి. అంచేత టోటల్ రెస్ట్ ఇవ్వడానికి వీక్లీ వన్స్ సాటర్డే ఆఫ్ ఇచ్చారు. మరి ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అందరికీ తెలుసు. శనివారం ఉపవాసంలో మీ తాతలు ముత్తాతలు అందరూ ఉండేవారని. ఏకాదశికి ఉపవాసం, వీక్లీ ఆఫ్, శనివారం ఏకాదశికి ఉపవాసం. చూడండి టెక్నిక్. చేత ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నీ హెల్త్ని రక్షించడానికి, అంటే కాపాడుకోవటానికి ఉపయోగపడేవన్నమాట. కాబట్టి మీరు ఇక నుంచైనా జబ్బుల బారిన పడకుండా ఉండాలన్నా, రక్షణ వ్యవస్థ మీకు పెరగాలన్నా, మీ పిల్లలకి చీటికి మాటికి తోటి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకూడదన్నా, మనం అర్ధంతరంగా సడన్గా ఎగ్జామ్స్ అప్పుడో ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు సిక్ అవ్వకుండా ఉండాలంటే మీ పొట్టకు కూడా వీక్లీ ఆఫ్ ఇవ్వండి. మరి వీక్లీ ఆఫ్ అంటే పూర్వం రోజుల వలె సాటర్డే ఇవ్వకూడదండి. ఎందుకో తెలుసా? మరి సాటర్డే ఇచ్చి వీక్లీ ఆఫ్ పూర్వం రోజుల వలె, వీక్లీ ఆఫ్ అంటే ఉపవాసం కదా, తేనె నీళ్ళతో ఉపవాసం చేసేస్తారు పొట్టకు వీక్లీ ఆఫ్ అంటే. సాటర్డే వీక్లీ ఆఫ్ ఇచ్చి మీరు సండే ఎంజాయ్ చేసేసారనుకోండి, ఇష్టం వచ్చినాయి అని. మరి సండే అంటే ఎంజాయ్ డే కదా, సత్యనారాయణ రాజుని మర్చిపోవాలి సండే. అందుకని సాటర్డే వీక్లీ ఆఫ్ ఇచ్చి సండే తినటం అనేది ఎలాంటి దోషం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పిల్లోడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సాయంకాలం చక్కగా స్నానం చేయించి, వాడికి పౌడర్ రాసి, మంచి బట్టలు కట్టి, చక్కగా దువ్వారు, రెడీ చేశారు మంచిగా. ఇప్పుడు వాడు మీరేదో భోజనాలు వడ్డిద్దామని వాడికి అటు ఇటు సర్దుకుంటూ ఉంటే, ఈలోపెళ్ళి వాడు ఇసుకలో పెట్టి నెత్తంతా చెరుపుకుని ఇసుక పోసుకుని బట్టలన్నీ మళ్ళీ ఖరాబు చేసుకుని వచ్చాడు 10 నిమిషాల్లోనే. ఏం చేస్తారండి మీరు? చెంపమ్మటోడు బీకుతారు. ఇంత స్నానం చేయించాక మళ్ళీ మట్టిలోకి వెళ్తావా, ఆడికి భయం ఉండాలని వేసేస్తారు. ఇప్పుడు అంత శుభ్రం చేసే శనివారం నాడు, ఆదివారం నాడు లాగించటం అనేది శుభ్రం చేసిన పిల్లోడు ఇసుకలోకి వెళ్ళటం అనమాట, మళ్ళీ బురదలోకి వెళ్ళటం. ఇది మనం చేస్తాం. అందుకని ఈ రోజుల్లో మీ గుణాలను దృష్టిలో పెట్టుకుని అయితే మీరు ఫాస్టింగ్, పొట్టక సెలవు, వీక్లీ ఆఫ్ అనేది ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? మండే ఇవ్వాలి. ఇది అలాంటి దాన్ని కంపేర్ చేస్తా. సండే ఓటీ చేస్తారు మీరు, పొట్టక ఓటీ సండే. అందుకని మండే వీక్లీ ఆఫ్, సి ఆఫ్, క్యాజువల్ ఆఫ్ మండే. అందుకని ఎవ్రీ మండే అందరూ పొట్టక సెలవు ఇచ్చేసేయండి. ఈ పొట్టకు గనక మండే సెలవు ఇచ్చారంటే సండే తిన్న దోషము, ఇంతకుముందు 5-6 రోజుల పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్గా పోతుంది. ఈ పొట్టా ప్రేగులు టోటల్ రెస్ట్గా ఉండి, వాటికి ఇంకా ప్యాంక్రియాస్, ఇన్సులిన్ ప్రొడక్షన్ అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఫుడ్ తినపోతే పొట్టా ప్రేగులు డైజెషన్ ఉండదు, కంప్లీట్ రెస్ట్. ఈ రెస్ట్లో రిపేరు, క్లీనింగ్ 24 అవర్స్ యాక్టివ్గా జరిగి మొత్తం వాష్ అవుట్ అయ్యి ఈ ప్రేగుల ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా పెరుగుతాయి, రెసిస్టెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట రెస్ట్ ఇచ్చినందువల్ల. ఇది ముఖ్యమైన లాభం. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మీరు స్కూల్ నుంచి మీ బిడ్డలు వచ్చిన తర్వాత ఏదో స్నాక్స్ ఏదో ఇస్తారు, ఆడుకు రమ్మంటారు. వాడు ఆడుకుంటూ ఇసుకలో కూర్చుని బాగా మట్టి చేసుకున్నాడు. ఒక పిల్లవాడు ఎవడో పోకిరివాడు వీడి మీద ఇసుక పోసాడు.
వీడు దోసుడితో ఇసుకపోస్తాడు. ఇద్దరు మట్టిలో దొల్లుతారో ఆడుకుంటారు. అమ్మ చూస్తుంది కానీ కొట్టదు. ఎటు పోసుకున్నాడు కదా, ఇంకాసేపు పోసుకుని ఆడుకొని ఒకేసారి స్నానం చేయిస్తా కదా అని ఏమందు. మొత్తం ఆడుకోవటం అయ్యాక స్నానం చేయించటం, ఇక అక్కడి నుంచి ఫ్రెష్ బట్టలు వేస్తే చూడండి వాడు ఎట్లా ఉంటాడు. అందుకని స్కూల్ నుంచి వచ్చి స్నానానికి ముందు ఇసుక పోసుకున్న మట్టిలో ఆడినా అమ్మాయిని కొట్టదు వాడిని, స్నానం అయ్యాక చేస్తే కొడుతుంది. అట్లాగే మీరు ఆదివారం నాడు ఓటీ చేశారు, ఫుల్గా తినేశారు, మండే సియాఫ్ ఇచ్చారనుకోండి దాన్ని కడిగినట్టు అనమాట. అందుకని బాడీ కూడా ఇబ్బంది పడదు. అందుకని వీక్లీ ఆఫ్ మీరు ఎప్పుడు ఇవ్వాలి? ఎవ్రీ మండే ఇవ్వాలి. అందుకని పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక్క సెలవు లేకుండా పొట్టని ఓటీల మీద ఓటీలు చేయించి హింస పెట్టారు కదా. అంచేత ఆ పొట్టకు ఇప్పుడు సోమవారం నాడు ఒక్కరోజు వీక్లీ ఆఫ్ ఇస్తే మీ అందరి పొట్టలు అంటే సత్యనారాయణ రాజు నీకు థ్యాంక్స్ అయ్యా, నీ పుణ్యమంట నాకు ఒక్కరోజు సెలవు దొరికింది, వీక్లీ ఆఫ్ ఇన్ని సంవత్సరాలకు దొరికింది అని నాకు థ్యాంక్స్ చెబుతాయి మీ పొట్టలన్నీ. అవునా కదా? మరి ప్రతి పార్ట్కి రెస్ట్ కావాలి కదండి. ఇన్నిటినీ చూసే మనిషి మీ కంప్యూటర్ సిస్టమ్ కూడా కంటిన్యూస్గా వాడితే వేడెక్కిపోతుంది, దాన్ని కూడా మరి ఓవర్ హీట్ అయినప్పుడు షట్ డౌన్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది తెలుసు. సెల్ ఫోన్ కూడా ఒక్కొక్కసారి అంతే. అన్నిటికీ మీరు రెస్ట్ ఇస్తారా? మీ పొట్టకు మాత్రం అక్కర్లేదా? వాయుల మీద వాయులు పొద్దు నుంచి రాత్రి దాకా వేయటం. సండే లేదు, మండే లేదు, పండగ లేదు, పెళ్లి లేదు. అందుకనే మనిషికి ఇన్ని రకాల ఇబ్బందులు రావడానికి కారణాలు. కాబట్టి ఇక్కడి నుంచి కాస్త కష్టమైన ఆరోగ్యం కోసం మీరు ఇష్టంతో ఈ పని చేయండి. 2 సార్లు 3 సార్లు తేనె నీళ్ళు తాగండి, మంచినీళ్ళు ఎక్కువ తాగేసి రెస్ట్ ఇచ్చేసేయండి. అవసరమైతే కొబ్బరి బొండం ఒకటి తాగండి, లేకపోతే అక్కర్లేదు. అందుకని ఎవ్రీ వీక్లీ ఆఫ్, మండే ఆఫ్. మండే ఈజ్ ఈక్వల్డ్ మెయింటెనెన్స్ డే. గుర్తుంది కదా గతంలో చెప్పిన విషయం? మండే మెయింటెనెన్స్ డేగా మీ ఆరోగ్య పరిరక్షణకు మీ బాడీకి ఛాన్స్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.